హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. మీకు కంప్యూటర్ వచ్చా? మినిమం కంప్యూటర్ అప్లికేషన్స్ ఎంఎస్ ఆఫీస్ వంటివి వస్తే చాలు. మామూలు గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు. చెప్పిన పనిని చక్కగా చేయగలిగితే సరిపోతుంది. విదేశాలలో మంచి ఉద్యోగం, డాలర్లలో జీతం. ఇలాంటి ప్రకటనలకు ఆశపడి వెంటనే అప్లై చేస్తున్నారా? అయితే జాగ్రత్త, మీరు నేరస్తులుగా మారచ్చు. ఆన్లైన్ స్కాముల బాధితుల గురించి వినే ఉంటారు, కానీ ఆన్లైన్ నేరాలు చేయటం కోసం బాధితులుగా మారే వారి గురించి ఎప్పుడైనా విన్నారా? నేరాలు చేసి దొరికిపోతే శిక్షలు పడకుండా తప్పించుకోవడానికి సైబర్ నేరస్తుల ముఠాలు కొత్త విధానాలు వాడుతున్నాయి. వాటిల్లో ఒకటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల పేరుతో వలవేసి వారి చేత నేరాలు చేయించటం. అప్పుడు ఒకవేళ దొరికిన నేరంలో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన వారికే శిక్ష ఎక్కువ కనుక వెనక ఉండి నేరం చేయించే ముఠాలు తప్పించుకోవచ్చనే కొత్త ప్లాన్ ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ముఖ్యంగా 3-4 నెలల నుండి ఇలాంటి నేరాలు ఎక్కువ బయటపడుతున్నాయి. ఈ సైబర్ ముఠాలకు మన దేశంలో కొంతమంది ఏజెంట్లు ఉంటారు. వారి పని నిరుద్యోగ యువతను ఈ తరహా ఉద్యోగాలకు ఆకర్షించి వారిని విదేశాలకు చేర్చటమే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే విదేశాలకు పంపించడానికి ఆ ఏజెంట్లు నిరుద్యోగుల దగ్గర డబ్బులు కూడా తీసుకుంటారు. అది కూడా చిన్న మొత్తం ఏం కాదు. 50,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే కొంతమంది ఏజెంట్లకు వీరితో సంబంధం ఉండదు. అంటే వీరి మోసాల గురించి వారికి తెలియదు. ఆ ఏజెంట్లు కూడా ఈ మోసగాళ్ల ప్రకటనల వల్ల పడి వారిని కాంటాక్ట్ చేసినప్పుడు తమకు విదేశాల్లో కంపెనీలు ఉన్నాయని, వాటిలో ఉద్యోగాల కోసం యువకులు కావాలని, వారిని సమకూర్చి పెడితే పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తామని ఈ మోసగాళ్లు వారికి చెప్తున్నారు. దాంతో వారి దగ్గరికి ఎవరైనా ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఆ ఏజెంట్లు నిరుద్యోగులకు ఈ ఉద్యోగాల గురించి చెప్పి వారిని పంపిస్తున్నారు. విదేశాలలో ఉద్యోగం, నెలకు $1,000 జీతం అనేటప్పటికీ నిరుద్యోగులు ఆశతో అప్పో చేసి మరి ఆ డబ్బులు కట్టి విదేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలుస్తుంది. సైబర్ నేరాల చదరంగంలో వారిని పావులుగా ఉపయోగించుకోబోతున్నారని అర్థమవుతుంది. కానీ వెనక్కి వద్దామంటే కూడా రాలేరు. వారి పాస్పోర్ట్లు లాక్కుని వారిని ఒక గదిలో తిండి తిప్పలు లేకుండా బంధిస్తారు. విదేశాలకు చేరిన యువకులను బృందాలుగా విడగొట్టి ఒక బృందంతో ఫోన్లు చేయించి బాధితులకు వేయిస్తుంటే మరో బృందంతో ఫోన్లు చేయించి వారి నుండి డబ్బులు వచ్చేలా చేస్తారు. ఈ మోసాలలో హనీ ట్రాప్, క్రిప్టో కరెన్సీ, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు, ఫెడెక్స్ కొరియర్ వంటివి ఉన్నాయి. వీరి లక్ష్యం అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని ప్రవాస భారతీయులు. ఉద్యోగం పేరు చెప్పి తీసుకువెళ్లిన యువకులకు కొత్త ఫోన్లు ఇచ్చి వారి చేత ఆడవారి పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు. అందమైన అమ్మాయిల ఫోటోలతో ఎన్ఆర్ఐల సోషల్ మీడియా అకౌంట్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత వారిని మోసం చేసే పని మొదలు పెడతారు. ఆ ముఠాల నుండి తప్పించుకున్న వారు చెప్పిన ప్రకారం మోసం చేయడానికి అంగీకరించిన యువకులను చిత్రహింసలకు గురి చేసేవారు. వారికి కరెంట్ షాకులు ఇచ్చేవారు. రోజు 15-20 అంతస్తులను 7-8 సార్లు ఎక్కించేవారు. భోజనం, నీరు ఇవ్వకుండా బాధ పెట్టేవారు. ప్రతిరోజు ఇంతమందిని మోసం చేయాలనే లక్ష్యం పెట్టి అది చెయ్యని వారిని భయంకరంగా బాధ పెట్టేవారు. వీరి బాధలకు తాళలేక కొంతమంది పారిపోయి ఎంబసీ అధికారులకు తమ బాధలను తెలియజేశారు. ఇంకా అనేక మంది వారి బాధలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో నేరస్తుల ముఠాల వద్ద ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బుజ్జి తన స్నేహితుడు చెప్పాడని ఒక ఏజెంటును కలిసి $1,50,000 అతనికి కట్టాడు. నెలకు దాదాపు $1,000 జీతంతో పని అని చెప్పి ఆ ఏజెంట్ అతన్ని మరో 3 కలిపి ఈ సంవత్సరం ప్రారంభంలో కంబోడియాకు పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత బుజ్జికి విషయం అర్థమైంది. ఆ నేరస్తుల ముఠావారు అతడి పాస్పోర్టు, అతడితో ఉన్న వాళ్ళందరి పాస్పోర్ట్లు లాక్కొని వాళ్లను సైబర్ నేరాలను చేయమని ఆజ్ఞాపించారు. వీళ్లు నలుగురే కాక అక్కడ అనేక వందల మంది యువకులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుండే కాక అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన అనేక మంది భారతీయ యువకులు అక్కడ ఉన్నారు. ఒక్కో క్యాంపులో 500-600 మందిని పెట్టి వారికి నేరాలు చేయడంలో శిక్షణ కూడా ఇస్తున్నారు. ఆ యువకుల పని ఫోన్ చేసి ప్రజలను ఈ సైబర్ నేరస్తులకు చిక్కేలా చేయటమే. ఉదాహరణకు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టమని కొంతమందికి ఫోన్ చేసి దానికి ఆకర్షితులైన వారి నుండి మోసపూరిత వెబ్సైట్లలో పెట్టుబడి పెట్టిస్తారు. అదే విధంగా అమ్మాయిల పట్ల ఆకర్షితులయ్యే వారికి హనీ ట్రాప్ వేస్తారు. ఇలా మోసం చేయడానికి అనేక మందికి ఫోన్ చేయటం, అవతల వారు ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో మాట్లాడటం, ఇదే ఆ యువకుల పని. వారికి టార్గెట్లు కూడా ఉంటాయి. అవి రీచ్ అయిన వారికి ఆ మోసగాళ్లు చెప్పినట్లు చేసేవారికే భోజనం, లేకపోతే వారిని చీకటి గదిలో పెట్టి తిండి నీరు ఇవ్వకుండా హింసిస్తారు. ఎవరైనా ఆ ముఠా చెప్పినట్లు చేయకపోతే వారిని కర్రలతో, బేస్బాల్ బ్యాట్లతో కొడతారు. ఇలా చిత్రవదలకు గురి చేస్తారు. ఇదంతా చూసిన బుజ్జి అతి కష్టం మీద తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరి అక్కడ అధికారుల సహాయంతో ఈ మధ్య స్వదేశానికి చేరాడు. ఈ నేరస్తుల ముఠాల వెనుక చైనీయుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. వీరు అనేక మంది భారతీయులను మోసం చేసి కొన్ని వేల కోట్లను దోచుకున్నారని సమాచారం.
ఇలాంటి వారు కంబోడియా, వియత్నాం, లావోస్లలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువతను లక్ష్యం చేసుకుని వారి ద్వారా సైబర్ మోసాలు చేయిస్తున్నారు. ఇటువంటివి ఆ దేశాల్లో చాలా చోట్ల ఉన్నాయని చెప్తున్నారు. ఈ మధ్య లావోస్లో కొంతమంది హైదరాబాద్ యువకులు ఎంబసీ అధికారులకు ఈమెయిల్ చేసి వారి ద్వారా ఈ విషవలయం నుండి తప్పించుకుని వచ్చారు. వారి ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సైబర్ ముఠాల చెరలో కనీసం 2,000 మంది తెలుగు యువకులు ఉన్నట్లు వారు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది నుండి ప్రభుత్వానికి, హోంశాఖకు, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో భారత ప్రభుత్వం వీటిపై దృష్టి సారించింది. విదేశాల్లో అక్రమంగా నేరస్తుల ముఠాల చెరలో మగ్గుతున్న యువకులను విడిపించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి చెరలో ఉన్నవారిని గుర్తించి వారిని స్వదేశానికి రప్పించే పనిలో ఉంది. ఈ క్రమంలో కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో ఉద్యోగాల ప్రకటనలకు మోసపోవద్దని, అక్కడి జాబ్ ఆఫర్లను అంగీకరించొద్దని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. కనుక జాగ్రత్తగా ఉండండి. విన్నారు కదా? ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం, వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.